ఒక ఆటో ఆయన, ఒక పాలు క్యాన్ ఆయన, ఇద్దరు ఎదురుపడ్డారు. ఆటో పాలు క్యాన్ని టీకింది, గీత పడింది. ఆటోకు చిన్న గీత పడింది, పాలు క్యాన్కి ఒక గీత పడింది. అమ్మల దాకా తిట్టుకున్నారు. తిట్టుకుని ఆ పక్కనున్న ఒక బలమైన రాడ్ తీసి ఈ పాలు క్యాన్ ఆయన ఆటో ఆయన బుర్ర మీద కొడిసాడు. కొడితే అక్కడే స్పాట్లో పడి చచ్చిపోయాడు. పోలీసులు వచ్చి ఆటో ఆయన తీసుకుపోయారు. ఆటో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. పాలు క్యాన్ బండి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. మనిషి చచ్చిపోయాడు. అతను జైల్లో పెట్టేశారు. ఇతని కుటుంబం ఏమో భర్త లేని అనాథ అయిపోయింది. అతని కుటుంబం ఏమో భర్త జైల్లో ఉండి అనాథ అయిపోయింది. ఇటు ఈమె పిల్లల్ని పెంచుకోవాలి, అటు ఆమె పిల్లల్ని పెంచుకోవాలి. 5 నిమిషాలు ఆగి ఆలోచిస్తే క్యాన్కి చొట్ట దించుకుంటే పోద్దా, బుర్ర పగల కొట్టుకుని చచ్చిపోతే బాగుందా? పనికి మాలిన కోపాలు, పనికి మాలిన జీవపు డంబం, అలాగా వాళ్ళ జీవితం మొత్తం ఏమైపోయిందంటే కొలాప్స్. చూసారా? అందుకే స్పృహలో ఉండాలి విశ్వాసం ఎప్పుడు కూడా. మెలకువగలిగి ఉండండి, నిద్రపోవుటకు మీరు మత్తులు కారు.